తెలంగాణ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల తుది జాబితా సిద్దమైంది. మిగిలిన 8 సీట్లకు అభ్యర్థులను కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఫైనల్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. ఖమ్మం, భువనగిరి లోక్సభ సీట్ల పోటీ తీవ్రంగా ఉంది. ఇక కరీంనగర్ లోక్సభ రేసులోకి తీన్మార్ మల్లన్న వచ్చారని తెలుస్తోంది. బీఆర్ఎస్ బీసీలకు 6 సీట్లు ఇవ్వడంతో కాంగ్రెస్ కూడా బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చేలా వ్యూహం మార్చిందంటున్నారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా సిద్దమైంది. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ స్పందన, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఢిల్లీలో సమావేశమైంది. దీనికి సంబంధించినటువంటి తుది మెరుగులు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ లోక్సభ అభ్యర్థుల మొత్తం కూడా కంప్లీట్ చేశారు. మిగిలింది కాంగ్రెస్ పార్టీ. మొత్తం అవుట్ ఆఫ్ 17 లో ఇప్పటికే 9 మంది పేర్లను ఇప్పటికే 2 విడతలుగా ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ. బట్ ఇంకా 8 మంది తెలంగాణకు సంబంధించినటువంటి అభ్యర్థులను ఖరారు చేయాల్సిన అవసరం ఉంది. అది వివిధ బీసీ నినాదం ఇట్లా చాలా అంశాలను పరిగణలోకి తీసుకున్న అనంతరం ఈ రోజు ఏ క్షణమైనా రిలీజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. పేర్లు మనం చదివిద్దాం. ఆల్మోస్ట్ ఇదే పేర్లు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. 1-2 పేర్లు ఏమన్నా మార్పులు ఉంటే ఉండొచ్చు. మేబీ నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి దాదాపు ఆయన పేరే కన్ఫర్మ్ అయింది. ఎందుకంటే జీవన్ రెడ్డి గతంలో మంత్రిగా, ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఆయన ఒక నికాసైనటువంటి కాంగ్రెస్ వాదిగా, అదేవిధంగా ఆయన ఒక మాస్ లీడర్ గా పెద్ద ఎత్తున ఆయనకు నిజామాబాద్ లో వచ్చి పట్టుంది. ఆయనకు దాదాపు ఆయనకే ఖరారు అయినట్టుగా కూడా తెలుస్తోంది. కరీంనగర్ నుంచి తీన్మార్ మల్లన్న పేరు ఇప్పుడు కొత్తగా వినపడుతుంది. వాస్తవానికి ఆయన భువనగిరి నుంచి ఎక్స్పెక్ట్ చేశాడు. కానీ బీసీ కోటాలో ఆయనకు తీన్మార్ మల్లన్నకు కరీంనగర్ నుంచి ఇవ్వాలనేటువంటి ఆలోచన చేసినట్టుగా తెలుస్తుంది. అక్కడ ప్రవీణ్ రెడ్డి మొదటి నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చారు. ప్రవీణ్ రెడ్డి పేరు ఖరారైంది అనుకున్న సమయంలో చివరి క్షణంలో తీన్మార్ మల్లన్న పేరు యాడ్ చేసి స్క్రీనింగ్ కమిటీలో చర్చిస్తున్నటువంటి సందర్భం ఉంది. దాదాపు ఇద్దరిట్లో ఎవరి పేరైనా రావచ్చు. మేబీ తీన్మార్ మల్లన్న వైపు ఎక్కువ మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది. బట్ భువనగిరికి వద్దాం. భువనగిరిలో చామాల కిరణ్ కుమార్ రెడ్డి ఆయన మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డికి అనుయంగా శిష్యుడిగా ఉన్నారు. అదేవిధంగా కోమటిరెడ్డి లక్ష్మి, ఇద్దరి పేరులో ఎవరికైనా రావచ్చు. ప్రస్తుతం ఇక్కడ తీన్మార్ మల్లన్న పేరు కూడా నిన్నటి వరకు వినపడింది. బట్ ఇక్కడ నుంచి గట్టి పోటీల నేపథ్యంలో ఇక్కడ రెడ్డి సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులకే ఇవ్వాలని ఇప్పటికే అధిష్టానం దగ్గర రేవంత్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి ఫ్యామిలీలు కావచ్చు చెప్పిన నేపథ్యంలో ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి కానీ లేదా లక్ష్మికి వచ్చే అవకాశం ఉందని కూడా మనకు అందుతున్న సమాచారం. ఇక ఖమ్మం నుంచి వద్దాం. ఇక్కడ పొంగులేటి ప్రసాద్ రెడ్డి, పొంగులేటికి సంబంధించినటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్, వాళ్ళ బ్రదర్ గా ఉంటారు. అయితే ఆయన ఖచ్చితంగా వస్తుందని కూడా సమాచారం ఉంది. లేదంటే మల్లు నందిని, బట్టి విక్రమార్క వైఫ్ ఉన్నారు. ఇద్దరిట్లో ఎవరికైనా వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. ఎందుకంటే ప్రజెంట్ అయితే మంత్రులుగా ఉన్న అక్కడ ముగ్గురులో ఇద్దరు వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే. బట్ చూడాలి ఇద్దరిట్లో ఎవరికి ఇస్తారనేది ఆసక్తికరంగా ఉంది. వరంగల్ వద్దాం. ఇక్కడ సాంబయ్య పేరు ప్రధానంగా వినపడుతుంది. అదేవిధంగా పసునూరి దయాకర్ ప్రజెంట్ బీఆర్ఎస్ ఎంపీ సిట్టింగ్ ఉన్నారు. ఆయన ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వచ్చిన నేపథ్యంలో ఆయనకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలనుకుంటున్నారు. ఒకవేళ సాంబయ్య ఎందుకంటే ఫస్ట్ నుంచి పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆయనకు ఇచ్చే ఛాన్స్ కూడా ఉందని కూడా కొంతమంది చెప్తున్నారు. చూడాల్సిన అవసరం ఉంది. ఇద్దరు పేర్లు ఎవరికైనా వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ లో ఇప్పుడు కొత్తగా 1-2 పేర్లు వినపడేప్పటికీ ఫిరోజ్ ఖాన్ ఇట్లా 2-3 పేర్లు వినపడేప్పటికీ ఇప్పుడు ఆసక్తికరంగా ఇలా మార్నింగ్ నుంచి కూడా సానియా మిర్జా పేరు, టెన్నిస్ క్రీడాకారిణి, ఆమె అందరికి కూడా సుపరిచితమైన హైదరాబాద్ సంబంధించినటువంటి వ్యక్తి కావడంతో సానియా మిర్జాను ఖచ్చితంగా అసద్ మీద పోటీకి దింపితే కరెక్ట్ గా ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఎంఐఎం కు ఫైట్ చేస్తూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ మధ్యలో బీజేపీ కూడా నిలిపింది, మహిళ నిలిపింది కాబట్టి ఇక్కడ సానియా మిర్జా కూడా నిలిపితే బాగుంటుందని ఒక వర్గం ఆలోచిస్తున్నటువంటి సందర్భం. లేదంటే ఫిరోజ్ ఖాన్ కానీ మిగతా వాళ్ళకు వరకు వచ్చే అవకాశం ఉంది. మస్కతి కానీ ఇట్లా పేర్లు వినపడుతున్నాయి. ఇంకా ఆదిలాబాద్ కోసం ఇక్కడ సుమలత పేరు వినపడుతుంది. అదేవిధంగా ఆత్రం సుగుణ పేరు కూడా వినపడుతుంది. ఇద్దరిట్లా ఎవరికైనా వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఫైనల్ లిస్టు 1:2 గా ఖరారు చేసినటువంటి సందర్భం అయితే చూస్తున్నాం. అదేవిధంగా మెదక్ కూడా నీలం మధు పేరు ప్రధానంగా వినపడుతుంది. ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. మొన్న మనం చూసాం బీఎస్పీ నుంచి ఆయన కంటెస్ట్ చేశాడు.
బట్ ఓడిపోయినటువంటి సందర్భం అయితే కాంగ్రెస్ లో చేరడం నరేందర్ ఖమ్మం భువనగిరికి లోక్సభ సీట్లకు తీవ్రంగా పోటీ ఉన్నట్టు తెలుస్తుంది. ఎక్కువగా బీసీలకు ఈసారి సీట్లు ఇచ్చేలా హైకమాండ్ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది కదా. మీరు అన్నట్టుగా ఎందుకంటే ఇప్పుడు బీసీ ఎందుకంటే ఆల్రెడీ బీజేపీ గానీ బీఆర్ఎస్ కూడా బీసీలకు అనుకున్న స్థాయిలోనే టికెట్ ఇచ్చిన నేపథ్యంలో ఊహించిన దానికంటే 1-2 సీట్లు ఆ 2 పార్టీలు ఇచ్చాయి కనుక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు బీసీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా ప్రశ్నించే అవకాశం ఉంది కనుక ఇప్పుడు తీర్మాన్ మల్లన్నకు కరీంనగర్ తీసుకెళ్లి ఇవ్వాలని ఆలోచన చేయడం కానీ అదేవిధంగా నీలం మధు విషయంలో కానీ ఇట్లా ఒకరిద్దరు పేర్లు ఇప్పుడు కొత్తగా పేర్లు వచ్చాయి వాళ్ళది ఖచ్చితంగా ఇస్తేనే మనకు అనుకున్నటువంటి ఆ ఫిగర్ ఫస్ట్ లిస్ట్ లో సెకండ్ లిస్ట్ లో 3వ లిస్ట్ కలుపుకుంటే కనీసం 5 మందికైనా ఇచ్చే అవకాశం ఉంటుందనే ఒక ఆలోచన అయితే అనుకుంటున్నారు. చూడాలి ఫైనల్ గా ఎవరో పేర్లు వస్తాయి ఏంటి బీసీ నినాదాన్ని ఇప్పుడు మధుయాష్కి కావచ్చు లేదంటే పలువురు హనుమంతరావు కావచ్చు ఇట్లా కొంతమంది ఇప్పటికే చెప్తున్నటువంటి సందర్భం బీసీలకు సరైనటువంటి ప్రయారిటీ లేదు ఉద్యమంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు సరైనటువంటి ప్రయారిటీ రావాలనే ఉద్దేశంతోనే మనం తెలంగాణ తెచ్చుకుందాం కనుక ఇప్పుడు మొన్నటిదాకా దొరల తెలంగాణ ఉండే ఇప్పుడు కనీసం ప్రజల తెలంగాణ అనుకుంటున్నటువంటి తమకు ఖచ్చితంగా బీసీలకు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి జాతులకు టికెట్ ఇచ్చి చట్టసభల్లోకి పంపాలి అనేటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అది కాంగ్రెసే నుంచి అవుతుందని కూడా చెప్పుకుంటూ వచ్చారు కానీ వాస్తవానికి అలాంటి పరిస్థితి కనిపించట్లేదని కొంతమంది బయటికి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే అధిష్టానం అటువైపుగా ఆలోచించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఢిల్లీలో ఉన్నారు. ఇదంతా కూడా ఏ క్షణమైనా బీసీలకు కొన్ని స్థానాలు ఎక్కువ ఇచ్చే అవకాశం మీదనే ప్రధానంగా దృష్టి పెడుతున్నట్టుగా తెలుస్తోంది. నరేందర్ అంటే మరోవైపు కరీంనగర్ లోక్సభ రేసులోకి తీర్మానం మల్లన్న వచ్చినట్టు తెలుస్తోంది కదా మరి తీర్మానం మల్లన్నకి టికెట్ కన్ఫర్మ్ అయిందా ఒకవేళ తీర్మానం మల్లన్న పోటీ చేస్తే ఎలా ఉండబోతోంది? ఖచ్చితంగా ఎందుకంటే తీర్మానం మల్లన్నకు ఫాలోయింగ్ ఉంది అనే తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కూడా అభ్యర్థులను గెలిపించుకోవడంలో కానీ తన వంతు కృషి చేశాడు. ఖచ్చితంగా పార్టీలో మొన్నటి వరకు కూడా భువనగిరి టికెట్ ఇవ్వాలనే ఆలోచన చేసినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఒత్తిళ్ల కారణంగా ఏఐసిసి వేరే వాళ్ళకి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అందుకని కరీంనగర్ కు ఆయన పంపించి అక్కడ టికెట్ ఇచ్చి ఖచ్చితంగా గెలిపించుకోవాలి అన్నటువంటి ఆలోచన ఏఐసిసి ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా రేవంత్ రెడ్డి గారిని ఉత్తమ్ వీళ్ళందరూ కూడా కోమటిరెడ్డి వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా కరీంనగర్ నుంచి మల్లన్న నింపాలనే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా ఇస్తే మాత్రం ఎందుకంటే ఇప్పటికే ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. మొన్నటిదాకా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అక్కడ దాదాపు 1-2 సీట్లు మినాయించి దాదాపు అన్ని సీట్లను కూడా జిల్లాలో గెలుచుకుంటూ వచ్చింది కనుక ఖచ్చితంగా తీర్మానం మల్లన్న కనుక కరీంనగర్ లో ఇచ్చినా భువనగిరి ఇచ్చినా ఖచ్చితంగా గెలుస్తాడనేటువంటి నమ్మకం అయితే ఆయనకే కాదు కాంగ్రెస్ పార్టీలో కూడా ఉంది. చూడాలి ఎటువైపు బీసీలకు ఎంతమందికి టికెట్ ఇస్తారు వచ్చే వాళ్ళలో ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయనేది మనకు కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. రైట్ థాంక్యూ నరేందర్.